జనరల్గా మనకు బాగా ఇష్టమైన వాళ్ళ పేర్లు కానీ, భగవంతుడి పేరు కానీ, వాళ్ళ చిన్న రూపం ఫోటో కానీ పచ్చబొట్టులాగా వేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. అదేంటంటే రమేష్ అనే ఒక వ్యక్తి, అతని ఏజ్ 49 సంవత్సరాలు. అతనికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటే చాలా అభిమానం అట. ఈ రమేష్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు అప్పట్లో. సో అట్లా నిరంజన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన మొహాన్ని పచ్చబొట్టులాగా ఛాతి పైన వేయించుకున్నాడు. అయితే అతను ఒక 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినగానే కొంచెం సిక్ అయినట్టు అనిపించింది. కథం అక్కడే పడిపోయినాడు. ఇంకా ఉలుకు పలుకు లేదు, చలనం లేదు, అస్సలు కదలట్లేదు. ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా అతను చనిపోయాడు అని భావించారు. అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ విషయం నిరంజన్ రెడ్డి తెలిసింది. అరే అభిమాన కార్యకర్త అని చెప్పేసి కడసారి చూపు కోసం అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా అతని ఫోటో ఛాతిపైన ఉంది కదా, చూద్దామన్నట్టుగా అంత అభిమానం పెట్టుకున్నాడే నా మీద అనేసి ఆయన ఫోటో, ఆయన మొహంని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. అది చూద్దామని అటువైపు అట్లా తీక్షణంగా చూస్తుంటే అక్కడ కదులుతుంది. సో అతను ఊపిరి తీసుకుంటున్నాడు లైట్గా అనేది ఆయనకు అర్థమై వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పి గట్టిగా రమేష్ అని గట్టిగా పేరు పెట్టి పిలిస్తే అతని కనుటెప్పులు చిన్నగా కదిలినట్టు అనిపించినాయి. వెంటనే ఆ పూలమాలన్నీ తీసేసి వెంటనే అంబులెన్స్ పిలిపించి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తే ఇప్పుడు అతను సూపర్ ఫైన్, నిమ్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. చాలా నిలకడగా ఉంది అతని ఆరోగ్యం అని చెప్తున్నారు. ఈ ఘటన విన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.